ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 5. రండి, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 7వ వచనం. దానియేలు ఉన్నత స్థానమునకు హెచ్చించబడెను. అతని శత్రువులు అతనికి విరోధముగా ఉన్నను, దేవుడు అతనిని ఉన్నత పదవికి హెచ్చించెను. శత్రువు కార్యమును బట్టి నిరాశ చెందకము. ప్రభు నిన్ను హెచ్చించుటకు అదే పరిస్థితులను వాడును. శత్రువు నిన్ను క్రిందికి పడద్రోయుటకు ప్రయత్నించును. అయితే నీవు ఈ లోక సంబంధమైన దేవతలకు సాగిలపడుటకు నిరాకరించి దేవుని ఘనపరచిన ఎడల ఆయన నిన్ను ఉన్నతముగా హెచ్చించును. ఇప్పుడు దానియేలునకు మాదీయుల పారసీకుల రాజ్యములో ఉన్నత స్థానము అనగా వారి రాజ్యములో 120 మంది అధిపతుల పైన ప్రధాన అధిపతి అనగా ప్రెసిడెంట్గా స్థానం ఇవ్వబడెను. అతని శత్రువుల యొక్క అసూయ ఇంకనూ అధికమయ్యను. నీవు వివిధ స్థలములలో కష్టపడి పనిచేయచ్చు, నమ్మకమైన మరియు యథార్థమైన జీవితమును జీవించుచు దేవుని దయను అనుభవించుచు లంచము తీసుకొనుటకు లేక రాజ్యభోజనమును భుజించుటకు నిరాకరించినప్పుడు నీ జత పనివారు నీకు విరోధముగా ఏకముగా కూడుదరని నిన్ను ముందుగానే నేను హెచ్చరించుచున్నాను. అనేక దుష్ట పన్నాగములు, దూషణలు మరియు ఇతర విధానముల ద్వారా భక్తిహీనులైన నీ స్వంత బంధువులే నిన్ను హింసించుదురు. వారు నిన్ను కిందికి పడద్రోయగలిగిన ఎడల ఏదో ఒక రీతిగా తప్పక అలాగున చేయుదురు. దానియేలు యొక్క శత్రువులు అతని ఉన్నత స్థానము నుండి అతనిని క్రిందికి పడద్రోయగొరిరి. వారు ఎంతో యుక్తిగా ఒక పన్నాగం పన్నిరి. అయితే దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థించుచుండెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. చెప్పుటకు విచారకరం, మనలో అనేకులు మోకరించుటకు సిగ్గుపడుదురు. మన హృదయములలో ఇలాగున అనుకునేదము, నేను మోకరించిన ఎడల అతడు లేక ఆమె ఏమనుకునేదరు? దేవునికి నా హృదయం తెలియను గనక నేను కూర్చుండి ప్రార్థించెదను. కొందరు యవనస్తులు కొంచెం డబ్బు సంపాదించువారు కూడా మోకరించుటకు సిగ్గుపడుదురు. వారెంత గర్వముగా ఉండెదరనగా సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో కూర్చుండెదరు. దానిని నీవు ప్రార్థన అని పిలిచెదవా? ఓ బుద్ధిహీనమైన గుడ్డి ప్రజలారా, మీ సృష్టికర్త మీ దేవుని ఎదుట మోకరించుటకు నిరాకరించుదరా? నీవు కష్టములో ఉన్నప్పుడు కనికరము కొరకై ఆయనకు మొరపెట్టుదు. నీవు హెచ్చింపు కోరినప్పుడు, ఎవరైనాను వ్యాధితో ఉన్నప్పుడు నీవు ప్రార్థన కోరుదు. అయితే నీ దేవుడు నీ రక్షకుని ఎదుట మోకరించుటకు మాత్రము నిరాకరించుదు. దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థించుచు వచ్చెను. ఉన్నతాధికారులందరూ అతనిని పట్టుకొని పోయి గుహలో సింహముల ఎదుట పడద్రోసిరి. అయితే దేవుడు వాటి నోళ్లను మూయుటకు తన దూతను పంపెను. దానియేలు ఒక పరలోకపు రాజు వలె సింహములన్నీ అతని చుట్టూ చేరి సింహములు సైతం అతని ఎదుట మోకరించినట్లుగా ఉండెను. నీ ఎదుట అపవిత్రాత్మలన్నీ సాగిలపడును. ఇప్పుడు నీవు లోకము ఎదుట సాగిలపడుటకు నిరాకరించిన ఎడల ఈ లోకంలో మనుషులు నిన్ను అపహసించవచ్చును. అయితే ఒక దినం వచ్చును, అప్పుడు అపవిత్రాత్మలన్నీ నీ ఎదుట సాగిలపడును. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.